నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి జగపతి నగరం సూర్యరామ మల్టీప్లెక్స్ థియేటర్ ఎదుట ఆనంద్ డిజిటల్ స్టూడియోలో కరూర్ వైశ్య బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రాన్ని పిఠాపురం కరూర్ వైశ్య బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సత్యవరపు రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉబిలిశెట్టి బద్రి హాజరయ్యారు. కిర్లంపూడిలో కరూర్ వైశ్య బ్యాంక్ వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని బద్రి అన్నారు. కరూర్ వైశ్య బ్యాంక్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ బురా విఎల్ఎస్వి గోపాలకృష్ణ మాట్లాడుతూ వినియోగదారులకు నగదు తీసుకోవడానికి, నగదు పంపించడానికి, అకౌంట్ బుక్కులు తీసుకోవడానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని లోకేష్ అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు అడార్ శ్రీధర్ గారి చేత మన కరూర్ వైశ్య బ్యాంక్ యొక్క బీసీ పాయింట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి గౌరవ అతిథులుగా మన కిర్లంపూడి యొక్క వైశ్య బ్యాంక్ బద్రి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే మా బ్రాంచ్ మేనేజర్ రమేష్ గారు కూడా ఇచ్చేశారు. ఈరోజు ఇక్కడ బీసీ పాయింట్ అనేది మన కరూర్ వైశ్య బ్యాంక్ యొక్క బీసీ పాయింట్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకి స్మాల్ టౌన్స్ పల్లెటూరులో కంటే బ్యాంకింగ్ సర్వీస్ అనేది మొత్తం అందరికీ వెళ్ళాలనేదే మన బీసీ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఏంటంటే అకౌంట్స్ చేయడం, విత్డ్రాస్, స్మాల్ కేసు విత్డ్రాస్ అంటే 10,000 బిలో విత్డ్రాస్, అలాగే డిపాజిట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ అన్నీ కూడా ఇందులోంచి మనం చేయొచ్చు. బ్యాంకింగ్ సర్వీస్ అంతా కూడా ప్రజలకి దగ్గర చేయాలన్నదే ఈ బీసీ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కరూర్ వైశ్య బ్యాంక్ తరఫున బీసీ పాయింట్ అనేది మన శ్రీధర్ గారు షాప్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. దానికి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ అతిథులు బద్రి గారికి, తర్వాత మా కొలీగ్ లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. ఈ కరూర్ వైశ్య బ్యాంక్ అనేది 110 సంవత్సరాలు అయిందండి అప్రాక్సిమేట్లీ బ్యాంక్ పెట్టి. అంటే గ్రామాల్లోని పల్లెటూరులోని విస్తరించాలని, సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇక్కడ మనకి ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటుగాను ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే పిఎంఎస్పీవీ కానీ, పిఎంజేజేబీ కానీ అవి కూడా సరే ఇనిషియేట్ చేసుకుని అవి కూడా సరే ఎవరికైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అందరికీ ఉపయోగపడేటట్టు చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. తర్వాత ఎవరైనా శాలరీ క్లాస్ ఎంప్లాయిడ్ కానీ ఏదైనా పర్సనల్ లోన్ కావాలన్నా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి బేస్ చేసుకొని మనం వాటికి కూడా లోన్ ఇవ్వచ్చు. ఏదైనా అన్ని రకాలుగా అంటే ఈ మీరు లీడ్స్ జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇది చాలా సదవకాశం కలిగిస్తుందండి. సార్ గోల్డ్ లోన్స్ అండ్ తర్వాత గోల్డ్ లోన్ కూడా మనకి ఏంటంటే గ్రామ్కి 5,300 రూపాయలు అప్రాక్సిమేట్లీ గ్రామ్కి ఇస్తూ అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ కూడా ఇస్తాము. మామూలు ఒకవేళ లైన్ అయితే దేని పక్షంలో నార్మల్ గోల్డ్ లోన్స్ కూడా ఇస్తుంటామండి. అలాగే డిపాజిట్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేదా ఆర్డీ కానీ అంటే నెల ఇంత కట్టుకునేటట్టు అలా అయినా సరే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా బ్యాంకింగ్లో ఏ రకమైతే సదుపాయాలు ఉన్నాయి అన్ని రకాల అవకాశాలు. సార్ ఇప్పుడు పెన్షన్దారులకి మన దగ్గర పెట్టుకుంటే స్కీమ్లు అమౌంట్ వేస్తే ఎంత ఉందండి మనకి వడ్డీ రేటు? ఇప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ గట్రా వేసినట్టయితే సీనియర్ సిటిజన్కి అయితే 8% వరకు ఉందండి మనకి 444 డేస్ వేసుకునేటట్టయితే. అలాగే నార్మల్ పర్సన్ 7.5 వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకి మన దగ్గరలో బ్రాంచ్ పిఠాపురం ఉంది కాబట్టి చుట్టుపక్కల బ్రాంచ్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 8% అనేది వస్తుందండి. యాన్యువల్ చూసుకుంటే 8.3 వరకు వస్తుందండి. 8.3 వరకు వస్తుంది అనమాట. అది మీకు ఆర్డీ అయినా సరే నెలకి అసలు అట్లీస్ట్ 100 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు. నెల కట్టుకుంటున్నాను. వాటికి ఏం లాకిన్ పీరియడ్ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. మనం జీరో అకౌంట్లు ఇవ్వడానికి ఉండదు. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కూడా ఏంటంటే సపోజ్ 60 years దాటితే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. వాళ్ళకి మళ్ళీ ఒక 1 lakh యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే 12 years లోపు కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఏదైనా స్కూల్ కానీ, కాలేజ్ కానీ చదువుతుంటే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది